హాయ్ హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బ్రెడ్ హల్వా. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మనం బ్రెడ్, పంచదార, పాలు, నెయ్యి, అలాగే జీడిపప్పు, బాదం, నేనైతే పుచ్చకాయ గింజలు కూడా తీసుకున్నాను. మీకు ఇంకేం కావాలన్నా వేసుకోవచ్చు. ముందుగా అయితే మనం బ్రెడ్ని అంతా ఇలా స్లైసెస్ని మొత్తం ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. కాస్త ఆరిన తర్వాత మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక కడాయిలో చక్కగా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నేను బాదం, జీడిపప్పు, అలాగే పుచ్చకాయ గింజలని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కిస్మిస్ ఇంకా ఏవైనా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో ఇవైతే కాస్త వేగిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. దీని ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పంచదార తీసుకోవాలి. ఒక ప్యాకెట్కి నేనైతే 1/2 కేజీ పంచదార అయితే తీసుకుంటున్నాను. అందులో కాస్త వాటర్ పోసుకొని మనమైతే స్టవ్ పైన పెట్టుకొని ఇలా కరిగిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ కరిగిపోయిన తర్వాత కాస్త మరగనివ్వాలి. కొద్దిగా అంటే పాకం ఏం అవసరం లేదు, కాకపోతే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఇలా మనమైతే దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఇది బాయిల్ అయిన తర్వాత కాస్త యాలకుల పొడి, అలాగే ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. కొద్దిగా కలర్ కనిపిస్తుందని చెప్పి నేనైతే ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసేసాను. సో ఫైనల్గా అయితే ఇది చక్కగా మరిగిపోయింది కదా. సో దీని మీద మూత అయితే పెట్టుకొని పక్కన పెట్టుకొని మనం ఇందాక వేయించుకున్న కడాయిలోనే కాస్త నెయ్యి వేసుకుంటూ చక్కగా ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే వేయించుకోవాలి. అటు ఇటు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మామూలుగా అయితే ఇది వరకు నెయ్యిలోనే డీప్ ఫ్రై చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు నెయ్యి అనేది ఫ్యాట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇలా సింపుల్గా అటు ఇటు కాల్చుకుంటున్నాను అంతే, నెయ్యి వేసుకొని. ఇక వేయించుకున్న దాన్ని ఇలా మరుగుతున్న పంచదార పాకంలో ఇలా వేసుకుంటూ డిప్ చేసేసేయాలి. ఇంకా ఇవైతే ఇలా మెత్తగా నానిపోతూ ఉంటాయి. ఈలోపు మనం అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటున్నాం కదా. సో డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాం వాటన్నిటిని. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. మనం ఏ వంటకమైనా యూట్యూబ్లో కొడితే ప్రతిదీ వస్తుంది. సో నేను కూడా అక్కడే నేర్చుకున్నాను. ఫైనల్గా అయితే ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం టేస్ట్ కోసం. సో ఇది కూడా అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని కొద్దిగా ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. స్లైసెస్ లాగా ఉన్నాయి కదా. సో ఫైనల్గా అయితే ఇలా కట్ చేసుకొని ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పుచ్చకాయ గింజలతో డెకరేట్ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకేముంది, ఇంకా దీన్ని అయితే టేస్ట్ చేయడమే ఆలస్యం అన్నమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కాసేపు చల్లారనిచ్చి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఓకే, ఇలా డైరెక్ట్గా తీసుకున్నా ఓకే. కొంతమందికి చల్లగా నచ్చదు కాబట్టి సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, స్పూన్తో అయితే తీసుకొని టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా వాళ్ళైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉంటానే, బాయ్ బాయ్.